వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చింది. కాలము ప్రస్తుతానికి ఏ కాలంలో ఉన్నాం మనం? శీతాకాలం ఉంది. శీతాకాలంలో ఉన్నారంట. కొంతమంది ఏమో రోజులు మారుకొని ఈ కాలం ఏంటి పోయే కాలం అంటారు. కానీ మనకి ఇవ్వబడిన వాక్యం ప్రకారం క్రిస్తవ కాలం దేవుని రాకడ కాలం. దేవుని రాకడ కాలం ఎందుకంటున్నామంటే ఈ దినమున ప్రతి మనుషులు ఈరోజు కనపడుతుంటే రేపు ఎలా ఉంటాడో మనకు తెలియదు. మారుపడతాడు. ఒక మనుష్యుడు మామూలుగా మనం రోడ్డు అంటే ఏంటంటే కొన్ని ఫ్లెక్సీ రాకపోయినా అది బర్త్డే ఫ్లెక్సీ రాకపోవడం లేకపోతే చనిపోయిన ఫ్లెక్సీ మనకి అర్థం కాదు. ఎందుకంటే ఇదివరకు బాగా ముసలోళ్ళు అయిపోయినాక చనిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఎవరు పడితే వాళ్ళు యవనస్తులు, వృద్ధులు హార్ట్ అటాక్ అంటారు, లేకపోతే ఏదో సమస్య అంటారు. ప్రతి మనుషులు ఏదో వ్యాధితో ఆ మరణాకాలానికి దగ్గరగా వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు. నిజమే, ఆయన రాకడ దినములు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ సూచనలు. ఆయన వచ్చే టైంలో ఎవడైతే 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు, 5 వారే తమ దివిటిలో నూనె ఉంటుంది, నిత్యము దీపాలన్నీ వెలిగిస్తుంది. మరో 5 ఏంటి? ఆ వస్తానులే పెళ్లి కుమారుడు, ఇంకా టైం ఉంది అనేసి తిరుగుచు త్రాగుచు ఈ లోకంలోనే మనకి ఇది శాశ్వతము. ఈ రోజున ప్రతి మనుషుడు అనుకుంటాడు ఏమనేది ఇదే శాశ్వతం, లేకపోతే నేనే జీవిస్తాను, నాకు నచ్చినట్లుగా నేను ఈ లోకంలో బ్రతుకుతాను, లేకపోతే నా ఇష్టానుసారంగానే నేను జీవిస్తాను అని ప్రతి ఒక్కరు అనుకుంటాడు. కానీ మనిషి యొక్క ప్రాణం అంట దేవుని చేతిలో ఉంటుందంట. అందుకే అంటాడు కదా, ఒకసారి కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. నా కాలగతులు నీ వశమున ఉన్నది. కాలగతులు మనిషి యొక్క కాలము ఆయన వశంలో ఉన్నది. ఇంకో గొప్ప మాట ఏంటంటే 139వ కీర్తన గ్రంథము 139వ అధ్యాయములో 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూసినట్టు నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు. అలాగా దేవుడికి మన జీవితం అంతా మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టు జీవించేస్తామని అనుకుంటాం. కానీ మన యొక్క ప్రతి దినము ఆయన వశములో ఉన్నది. మన ప్రాణాలన్నీ ఆయన వశములో ఉన్నది. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నది. ఇంకో గొప్ప మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 23వ వచనం. కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 23. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను.
ఇంతకీ